గత కొన్ని వారాలుగా మనము సంఘము యొక్క లక్షణాల గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆదిమ సంఘ లక్షణాల గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. గత వారములో మొట్టమొదటిగా సంఘములో చేర్చబడినటువంటి వారు 3,000 మంది వారు బాప్తిస్మమును పొందారు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. వారు ఏం అంగీకరించారు అంటే 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో 41వ వచనంలో రాయబడినటువంటి మాట, వారు వాక్యమును అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మమును పొందిరి అని వ్రాయబడింది. అంటే మొట్టమొదటి శతాబ్దములో మొదటి సంఘములో చేర్చబడిన వారు ఏం అంగీకరించి వారు సంఘములో చేర్చబడ్డారు అంటే వాక్యమును అంగీకరించిరి అనే మాట లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. రెండవదిగా ఈ సంఘములో చేర్చబడినటువంటి వారు ఏం చేస్తున్నారు అంటే 42వ వచనములో వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారు చెప్పండి? ఎడ తెగక వారు ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అపోస్తుల బోధయందును సహవాసమందును తర్వాత రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును సంఘం ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చెప్పండి, సంఘం దేనిలో ఎడతెగక ఉండాలి? బోధలో, సహవాసములో, రొట్టె విరిచే కార్యక్రమంలో, ప్రార్థన చేయటంలో ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. ఐక్యత గురించి గత వారములో మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఎంత ఐక్యత కలిగి సంఘం ఉండాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోహాను శుభవార్త 17వ అధ్యాయములో ఈ సంఘం కొరకు ఏమని ప్రార్థన చేశారు అంటే, తండ్రి నీవు నేను ఏ రీతిగా ఏకమై ఉన్నామో వీరు కూడా అలాగే ఏకమై ఉండాలి అని వీరు కొరకు నేను ప్రార్థించుచున్నాను అన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఎంత ఏకమై ఉన్నారు అంటే జాగ్రత్తగా గమనించండి. తాత్కాలికమైనటువంటి ఎడబాటునే యేసుక్రీస్తు తట్టుకోలేకపోయాడు. వారిని ఎడబాపింది ఏది కూడా లేదండి. వారు యూనిటీలో, ఐక్యతలో ఉన్నవారు. అందుకొరకే దేవుణ్ణి మనం ఏమని పిలుచుకుంటాము అంటే త్రియేక దేవుడు. అందరు చెప్పండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా యూనిటీలో, సహవాసములో, ఐక్యతలో ఉన్నవారు. ఆ తాత్కాలికమైనటువంటి ఎడబాటుని తట్టుకోలేక తండ్రి ఆ మార్గం కాకుండా ఇంకో మార్గం ఏమైనా ఉందా? ఎన్ని సిలువ శ్రమలైనా నేను అనుభవించగలుగుతాను కానీ నీతో ఉన్నటువంటి ఆ ఎడబాటును నేను తట్టుకోలేను అని చెప్పి యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంత ఐక్యతగా, అంత సహవాసము, అంత ప్రేమను కలిగి ఈ సంఘం ఉండాలి అని ఈ సంఘం కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. యోహాను శుభవార్త 17వ అధ్యాయములో ఆ విషయాలు రాయబడ్డాయి. నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరును ఏకమై ఉండవలెనని వీరు కొరకు నేను ప్రార్థించుచున్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు. అది మాత్రమే కాదు, ఎఫెసీ పత్రికలో కూడా 4వ అధ్యాయములో 1వ వచనములో మనం చదువుకున్నాం కదా గత ధ్యానములో. కాబట్టి మీరు సమాధానము అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించేటువంటి ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. ఎప్పుడు సహించాలి? కొంతమంది ఒకవేళ తప్పు చేసిన వారు ఉండవచ్చు, కొంతమంది కోపిష్ఠులు ఉండవచ్చు, కొంతమంది ఒకవేళ దీన మనస్సు కలిగిన వారు ఉండొచ్చు, కొంతమంది సంఘంలో పిసినారులు ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? కుటుంబంలో 4 ఉన్నారంటే 4, కొంతమంది కోపిష్ఠులు ఉంటారు, కొంతమంది దీనత్వం కలిగిన వారు ఉంటారు, కొంతమంది ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది పొదుపు చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి కుటుంబంలో 4 ఉన్నారంటే 4 రకాలుగా ఉంటారు. సంఘములో ఒక 100 మంది ఉన్నారంటే 100 మంది 100 రకాలుగా ఉంటారు. అయితే ఇప్పుడు సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే ప్రేమతో ఒకరిని ఒకడు మీరు సహించండి. ఏమన్నాడు? ప్రేమతో ఒకరిని ఒకడు మీరు సహించండి. ఇక్కడ రాయబడిన మాట మీరు సమాధానం అనేటువంటి బంధము చేత అన్నాడు. ఏ బంధం అన్నది? సమాధానము అనబడినటువంటి బంధము అన్నాడు. రెండవది ఏమన్నాడు అంటే ఆత్మ కలిగించినటువంటి ఐక్యత అన్నాడు. ఈ ఐక్యతను మనం ఏం చేయాలి అంటే కాపాడుకోవాలి. అంత మాత్రమే కాదు,
కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరిని ఒకడు ఏం చేయాలి? సహించాలి. కొంతమంది హెచ్చించుకునేవారు ఉండొచ్చు, కొంతమంది తగ్గించుకునేవారు ఉండొచ్చు. అందరిని కలుపుకొని జాగ్రత్తగా ప్రేమతో మీరు ఒకరిని ఒకరు సహించండి అన్నాడు. ఇవన్నీ చెప్తూ యేసయ్య ఏమన్నాడు అంటే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ద్వారా, ఒకరిని ఒకరు సహించడం ద్వారా, ఇందువలన మీరు నా శిష్యులని లోకం గ్రహిస్తుంది అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేన్ని బట్టి గ్రహిస్తుంది అమ్మా? మనకున్న వరాలను బట్టి కాదు, నువ్వు మాట్లాడే భాషలను బట్టి కాదు. దేనిని బట్టి లోకం గ్రహిస్తుంది అంటే, సంఘములో ఉన్న ప్రేమ, సంఘములో ఉన్న ఐక్యత, సంఘములో ఉన్న బంధం ఏదైతే ఉందో ఇది చూసి లోకస్తులట వీళ్ళు దేవుని పిల్లలు లేదా క్రీస్తు సంఘము అని వారు సంఘాన్ని చూసి గుర్తించగలుగుతారు. కనుక ఈ ఐక్యతను, సహవాసాన్ని మనమందరము కూడా కాపాడుకోవాలి అనే విషయాలు గత ధ్యానములో మనము నేర్చుకుని ఉన్నాం. అపోస్తులుడైన పౌలు గలతీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 3వ అధ్యాయము 28వ వచనములో ఏమన్నాడు అంటే, ఈ సంఘములో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఎలా ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఈ కాలానికి తగ్గట్టు రాయాలంటే ఒకవేళ పౌలు గారు ఇందులో ఎస్సీలని లేదు, బీసీలని లేదు, ఓసీలని లేదు, ఎస్టీలని లేదు, మీరందరూ కూడా ప్రభునందు ఎలా ఉన్నారు అమ్మా? ఏకమై ఉన్నారు. నల్లోళ్ళని లేదు, తెల్లోళ్ళని లేదు, కాంగ్రెస్ పార్టీ అని లేదు, సిపిఎం పార్టీ అని లేదు, ఇంక ఏం పార్టీలు ఉన్నాయి నాకు పేర్లు సరిగ్గా గుర్తులేదులే కానీ, ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని లేదు. క్రీస్తునందు సంఘముగా మనమందరము ఎలా ఉన్నాము అంటే ఏకమై ఉన్నాము. ఆమేన్ చెప్పండి గట్టిగా. కానీ ఈరోజు సంఘము కులం పేరట విడిపోతూ ఉంది, పార్టీల పేరట విడిపోతూ ఉంది, సంఘము వర్గ భేదాలు కలిగి సంఘము విడిపోతూ ఉంది. ఒక మాట చెప్పనా, విడిపోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయో కలిసి ఉండడానికి అసలు ఏవి అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నా, విడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి. విడిపోవడానికి అది భార్య భర్తలైనా కావచ్చు, అన్నదమ్ములైనా కావచ్చు, కుటుంబమైనా కావచ్చు, ఎవరైనా సరే విడిపోవడానికి 100 కారణాలండి. కానీ కలిసి ఉండడానికి అవేవి అక్కర్లేదు. బైబిల్లో రాయబడిన మాట, ప్రేమ అనేక దోషములను కప్పివేయును. నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమల దోషాలను ఏమైపోతాయి? కొట్టుకుపోతాయి. ఉదాహరణకు దోషాన్ని కప్పివేయడం అంటే ఎలాంటిదో మీకు చెప్తాను. ఇంట్లో పిల్లోడు ఉన్నాడు అనుకోండి, తండ్రి చెప్తాడు, రే ఐస్ క్రీమ్ తినవద్దు, జలుబు చేస్తా ఉంది, కాలం బాగలేదు, జ్వరాలు వస్తున్నాయి, ఐస్ క్రీమ్ తినొద్దు అని చెప్పేసి అన్నాడు. తండ్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ బండి వచ్చింది అనుకోండి, ఈ ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తూ ఉంటాడు వీడు. మమ్మీ చెప్పింది, డాడీ చెప్పాడు రా, వద్దురా జ్వరం వస్తుంది, జలుబు చేస్తా అంటే, లేదా అందరూ కొనుక్కుంటున్నారు, కొనిస్తావా లేదా అని ఏడుస్తూ ఉంటాడు. వాడు ఏడుపు చూడలేక సరే మమ్మీ ఐస్ క్రీమ్ కొనిచ్చింది. ఈ లోపల దాని ఎఫెక్ట్ మొదలైందండి. దాని ఎఫెక్ట్ మొదలైంది. సాయంకాలం ఇక జలుబు చేసి తుమ్ముతా ఉన్నాడు, ముక్కులో చీవుడి కారుతా ఉంది. ఈ లోపల తండ్రి వచ్చాడట. తండ్రి వచ్చి చూశాడు, ఏమ్రా ఐస్ క్రీమ్ తిన్నావా ఏమైనా అని అడిగాడు అనుకోండి. తిన్నాడు అని చెప్తే ఇవి పగిలిపోద్ది. ఇప్పుడు మీకు అర్థమైందా? వద్దన్నగా తిన్నాడు కదా, తల్లికి అర్థమైపోయింది, కోపంగా అడిగాడు, తిన్నావా అంటే ఆడేం మాట్లాడటం లేదు. ఈ లోపల తల్లి వచ్చి ఎక్కడ కొడతాడు అన్నట్టుగా కొడుకుని ఏమంటదంటే, లేదండి తినలేదు. తిన్నాడు కానీ ఏం చెప్పింది? కొడతాడేమో అనేటువంటి ఆ కొడుకు మీద ప్రేమతో తినలేదు. అంటే దోషాన్ని ఏం చేసింది? కప్పివేసింది. నిజంగా నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించగలిగితే, ఎదుటి వ్యక్తి మీద నీకు ప్రేమ ఉంటే, ఆ ప్రేమలో దోషాన్ని నువ్వేం చేస్తావు అంటే కప్పివేస్తావు. అది బైబిల్ పలికిన మాట. విడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి, ప్రేమను కలిగి ఉండడానికి అవేవి కూడా అక్కరలేదు. ఎందుకొరకంటే బైబిల్లో రాయబడిన మాట, ఏ హేతువు కూడా లేకుండగా, నాలో ఏది కూడా వెతకకుండగా, నేను ప్రేమించక ముందే నా దేవుడు నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమను కలిగి మనము జీవించదుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది విడిపోవడానికి 100 కారణాలు, కలిసి ఉండడానికి ఏది కూడా అక్కరలేదు. ఆ ప్రేమను కలిగి మీరు జీవించాలి అని సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు.
ఇంకా ఇది ఏ సంఘము అంటే ప్రార్థించే సంఘం. అందరు చెప్పండి, ఏ సంఘం ఇది? ప్రార్థనలో ఎలా ఉన్నారు ఈ సంఘస్థులు? ఎడతెగకుండా నిత్యము కూడా సంఘము ఒకరి అవసరాలు ఒకరు చెప్పుకుంటూ, ఒకరి బలహీనతలు ఒకరు చెప్పుకుంటూ, ఒకరిని ఒకరు హెచ్చరించుకొనొచ్చు ప్రార్థన యందు ఎలా ఉన్నారు అంటే ఎడతెగకుండా ఉన్నారు. కనుక సంఘముగా మనం ఏం చేయాలి అంటే ఎడతెగకుండా మనము ప్రార్థన చేయాలి. ఇంకా ఈ సంఘములో ఉన్నటువంటి గుణాలు ఏంటో కొన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ దినమందు వాక్య భాగంలోనికి వెళ్దాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు మీరు దేవుని ప్రజలుగా ఉండలేదు గాని ఇప్పుడు మనమందరము కూడా దేవుని ప్రజలమైతేమి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్, అందరు నా వైపు చూడండి. సంఘాన్ని ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు? చీకటిలో నుండి దేవుడు పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? మనలను వెలిగించాడు. వెలిగించి మళ్ళీ ఎక్కడికి పంపించాడు? చీకటిలోకి పంపించాడు. మళ్ళీ చెప్తున్నా, పిలిచింది ఎక్కడి నుంచి? చీకటిలో నుండి. మళ్ళీ ఎక్కడికి పంపించాడు? చీకటిలోకి. కాకపోతే తేడా ఏమిటాయంటే చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి మనలందరినీ కూడా వెలిగించి మళ్ళీ చీకటిలోనికే పంపించాడు. అంటే ఆ చీకటి లోకములో మీరు ప్రకాశించండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు అనే మాట వ్రాయబడింది. వెలుగుకు, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుకు తేడా ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు భూగోళం ఉందండి. భూగోళంలో సూర్యుని అందరూ ఒకేసారి చూడలేరు. మీకు అర్థమవుతుందా? సూర్యుని అందరూ ఒకేసారి చూడలేరు. ఇప్పుడు మనకు పగలు కదా, మనకు వెనక వైపున భూగోళానికి ఉన్న వారికి ఏమిటాయి అంటే చీకటి. అంటే భూమి ఎలా తిరుగుతున్నాడు కాబట్టి ఈ నీడపడి యువతల వైపు ఉన్న వారందరికీ చీకటి. ఆ టైంలో వారు సూర్యుని చూడలేరు. మరి దేవుని వెలుగు ఎలాంటిదయ్యా అంటే యేసుక్రీస్తు తన 2వ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు బహిరంగ రాకడలో ఆయనను చూచిన వారందరూ కూడా, అంటే ఆయన ఎవరైతే పొడిచారో ఆయనను పొడిచిన వారు ఆయనను చూచి ఏం చేస్తారు అంటే రొమ్ము కొట్టుకొందురు అని రాయబడింది. భూలోకములో ఉన్న వారందరూ కూడా ఒకేసారి యేసయ్యను ఎలా చూడగలుగుతారు అంటే ఆయన వెలుగును ఏ భూగోళము కూడా ఆపలేదు. యువతల పక్క ఉన్నవారు ఆయనను చూడగలరు, అవతల వైపున ఉన్నవారు ఆయనను చూడగలరు. ఎందుకొరకై అంటే ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు గనుక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ వెలుగైనా, సూర్యుడి వెలుగు ఏంటంటే భూగోళం ఆపుద్ది. యువతల వైపున ఉన్నవారు సూర్యుని ఒకేసారి చూడలేరు, అవతల వైపు ఉన్నవారు మాత్రమే చూడగలుగుతారు. కానీ యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఎవరెవరు చూస్తారు అంటే భూగోళంలో ఉన్నవారు, యువతల వైపున ఉన్నవారు, అది అవతల వైపున ఉన్నవారు ఆయనను చూడగలుగుతారు. ఒకేసారి అందరూ చూడగలుగుతారు. ఆయనది ఎంత గొప్ప వెలుగయ్య అంటే ఒకసారి మోషే అడిగాడు కదా, ప్రభువా నేను నిన్ను చూడాలి అన్నాడు. అసలు మోషేతో దేవుడు ఎలా మాట్లాడాడు? ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడాడు. మరి ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడే మోషే దేవుని ఏమడిగాడు అంటే నేను నిన్ను చూడాలి అన్నాడు. మరి అంతకుముందు చూడలేదా అంటే దేవుని దేవుడిగా చూడలా. దేవుని మహిమ ఎంత ఉందో అంత మహిమతో దేవుని చూడలేదు. ఒక మనిషిగా, వ్యక్తిగా మాట్లాడాడేమో కానీ దేవుని దేవుడిగా ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు. మోషే అడుగుతున్నాడు, అయ్యా నిన్ను చూడాలి అంటే దేవుడు అన్నాడు, నన్ను చూస్తే చస్తావు మోషే అన్నాడు. ఏమన్నాడు? నన్ను చూచిన నరుడు ఎవడు కూడా బ్రతకడు. సరే, చూడాలని ఆశపడ్డావు కాబట్టి నీవు ఆ బండ చాటున దాక్కో, నేను ఆ వైపుగా వెళ్తున్నప్పుడు నా వెనక భాగంలో కొద్దిగా నువ్వు చూస్తావు అని చెప్పి దేవుడు అన్నాడు. ఎక్కడ దాక్కోమన్నాడు మోషేని? బండ చాటున దాక్కోమన్నాడు. కానీ దేవుడు ఆ బండను దాటి వెళ్తున్నప్పుడు ఏం చేశాడు అంటే ఆ బండను, మోషేను ఇద్దరిని కూడా చేత్తో కవర్ చేశాడండి. ఎవరెవరిని? బండను,
అదేంటి? ఇప్పుడు బండ చాటును దాక్కోమన్నాడు. ఎందుకు దాక్కోమన్నాడు అంటే మోషేకు కొంచెం ఆసరా, నాకు బండ అడ్డుగా ఉందిలే, నేను చావన్లే, పర్వాలేదులే అనుకోవడానికి బండ చాటు దాక్కోమన్నాడు. కానీ ఆ బండ కూడా దేవుని వెలుగును ఆపలేదు. అందుకొరకే మోషే ఎక్కడ చస్తాడో అన్నట్లుగా దేవుడే ఏం చేశాడు అంటే ఆ బండను మోషేను ఇద్దరిని కూడా కప్పివేశాడు. అంటే దేవుని వెలుగును ఏ బండ, ఏ భూగోళము కూడా ఆపలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వెలుగును చూడలేక పర్వతములారా మా మీద పడండి, మమ్మల్ని కప్పివేయండి, ఆ వెలుగును మేము చూడలేకపోతున్నాము అని కేకలు వేస్తారట. గల కారణం ఏమిటంటే యేసయ్య వెలుగు ఇది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఆ వెలుగులోనికి ఈ సంఘాన్ని దేవుడు పిలుచుకున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. ఏ వెలుగులో ఉంది ఇప్పుడు సంఘం? చెప్పాలి గట్టిగా. ఆశ్చర్యకరమైన వెలుగులో ఉంది. వెలిగించి మళ్ళీ ఎక్కడికి పంపించాడు? చీకటిలోకి పంపించాడు. మరి ఇప్పుడు సంఘం ఏమైపోయింది? మళ్ళీ చీకటి అయిపోయింది. అన్ని కాదు, సార్వత్రిక సంఘం వెలుగుతూ ఉంది. 1000 మంది సంఘంలో ఒక 5-6 వెలుగుతున్నారు, దేవునికి స్తోత్రం. లక్షల మంది సంఘంలో 1000 మంది ఒకవేళ ఉన్నారేమో, 1000 కూడా అన్నాలే కానీ మరి 100 మంది ఉంటే ఒకవేళ 500-600 మంది ఉంటారేమో, దేవునికి స్తోత్రం. ఎంత సంఘంలో? లక్షల మంది సంఘంలో. అది సార్వత్రిక సంఘం అంటే. సరే, జాగ్రత్తగా గమనించండి. ఆ చీకటిలో నుండి పిలిచాడు, వెలిగించాడు, మళ్ళీ చీకటిలోకే పంపించాడండి. ఈ సంఘాన్ని బట్టి యేసయ్య ఏమన్నాడు అంటే పేతురు గారితో, చదువుతారా ఒకసారి ఆ మాట? మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. పాతాళలోక ద్వారములో దాని ఎదుట, దేని ఎదుట? మీకు అర్థమయ్యేదాకా మళ్ళీ చదివిస్తా, దేవునికి స్తోత్రం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. కొంతమంది అనుకున్నారు కదా పేతురు గారి మీద సంఘాన్ని కట్టాడు, పేతురు అంటే బండ కదా అనుకున్నారు. పేతురు అంటే బండ కాదు, రాయి. ఏం చెప్పండి? పేతురు అంటే రాయి. సంఘాన్ని ఎక్కడ కడుతున్నన్నాడు? బండకు రాయికి తేడా ఏంటి? బండలోంచి రాళ్ళు వస్తాయి, తెలుసా మీకు? బండను పగలు కొడితే ఏమొస్తాయి? రాళ్ళు వస్తాయి. రాయి అంటే చిన్నది, బండ అంటే అది. మరి ఎక్కడ కడుతున్నాడు సంఘాన్ని? బండ మీద. మరి ఈ బండ మీద అని ఎందుకు చెప్పాడు అంటే, పేతురు నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు అని అడిగాడు. పై వచనాల్లో ఏమనుకుంటున్నారు అంటే, అయ్యా మరి కొంతమంది ఏమో ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను మళ్ళీ పుట్టాడు అనుకుంటున్నారు, మరి కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, మరి కొంతమంది ప్రవక్తల్లో ఒక ప్రవక్త అనుకుంటున్నారు అని చెప్పేసి అన్నాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు పేతురు అని అడిగాడు యేసయ్య. అప్పుడు పేతురు తమ్ముకోకుండా వెంటనే ఏమన్నాడు అంటే, నీవు సజీవుడవైనటువంటి దేవుని కుమారుడవైన క్రీస్తువు, అంటే పరలోకములో నుండి పంపబడినటువంటి వాడవు అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆ ఒప్పుకోలు ఉంది చూసారా? అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు నిజంగా పేతురువే. ఆ ఒప్పుకోలు ఏదైతే ఉందో, దేవుని కుమారుడు అని ఒప్పుకున్నావు కదా, ఆ ఒప్పుకోలు మీద, ఆ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అన్నాడు. కాబట్టి బండ ఎవరై అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకొరకు అక్కడ ఏమన్నాడు అంటే నీ సంఘము అనలేదు, నా సంఘాన్ని కడతాను అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? సంఘం ఎవరిది? ఎంత మిస్ అంటున్నారు ఏందో మరి, దేవునికి స్తోత్రం. సంఘం ఎవరిదండి? యేసయ్యది. యేసయ్య ఏమన్నాడు? నా సంఘము అన్నాడు. ఇదే పేతురుతో ఒకసారి నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగిన తర్వాత ఏమన్నాడు యేసయ్య అంటే, అయితే నా గొర్రెలను, రైట్, ఇక్కడ నా సంఘం అన్నాడు, అక్కడ నా గొర్రెలు అన్నాడు. ఇంకా రాయబడిన మాట, మీరు మీ కొరకు నేను ప్రాణాన్ని ఇచ్చాను, మీ కొరకు నేను రక్తాన్ని కార్చాను, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘము, మీరు నా సొత్తు అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. 3 చెప్పాను మీకు. ఒకటి నా సంఘం అన్నాడు, రెండవది నా గొర్రెలు అన్నాడు, మూడవది నా సొత్తు అన్నాడు. నాది అన్నాడు ఒక మాట చెప్పాలి అంటే. మరి ఇప్పుడు దేవుని సొత్తు అయినటువంటి సంఘము ఎవరితో కలిసిపోయింది అంటే లోకంతో కలిసిపోయింది. ఇప్పుడు సంఘానికి శిరస్సు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు.
పూర్తి ఆధిపత్యము, పూర్తి సర్వాధికారము సంఘములో ఎవరిదై ఉండాలి అంటే యేసయ్యదై ఉండాలి. ఎవరిదై ఉండాలి? యేసయ్యదై ఉండాలి. కానీ ఈరోజు సంఘము రాజకీయ నాయకులకు దాసోహం అయిపోయింది. ఈరోజు సంఘము లోకములో ఉన్న ఆచారాలకు దాసోహం అయిపోయింది. ఈరోజు సంఘము లోకములో ఉన్న సాంప్రదాయాలకు దాసోహం అయిపోయింది. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే సంఘములో ఉన్న సభ్యులే లోక ఆచారాలు పాటించేటట్లుగా చేస్తున్నారు. అంటే ఇది ఎంత భయంకరమైనటువంటి విచారకరమో. అది బైబిల్కు విరుద్ధమైనటువంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి, దేవునికి విరుద్ధమైనటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందుకొరకు బైబిల్లో రాయబడినటువంటి మాట స్పష్టంగా రాయబడింది. పితృపారంపర్యమైనటువంటి ఆచారముల వలన దేవుని వాక్యమును మీరేం చేస్తున్నారు అంటే నిరర్థకము చేస్తున్నారు. కుల సంఘాలు ఉండొచ్చు బయట, మహిళా సంఘాలు ఉండొచ్చు బయట, ఇంకా పార్టీ సంఘాలు ఉండొచ్చు బయట. నాదొక కులం, నాదొక మతం, నాదొక పార్టీ. కానీ అన్ని పార్టీలను, అన్ని కులాలను కలుపుకొని ఒక సంఘాన్ని నా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏ కుల, మత, జాతి, వర్గ భేదములు లేనటువంటి ఏకైక సంఘము ఇది క్రీస్తు సంఘము. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరుచుదాం. హల్లెలూయా. మళ్ళీ సంఘానికి వచ్చిన తర్వాత నా కులం అండి, నా మతం అండి, మా ఊళ్ళండి. సంఘము అంటే ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు ఆయన? చీకటిలో నుండి పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? వెలిగించి మళ్ళీ ఎక్కడికి పంపించాడు? చీకటిలోకే పంపించాడు. మీరు నా సొత్తు అన్నాడు. కానీ ఈరోజు దేవుని సొత్తు అయినటువంటి సంఘము ఇంకొకరికి సొత్తు అయిపోయిందండి. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, కట్టుకున్నటువంటి భార్య పరాయి పురుషునితో వ్యభిచరించింది అని తెలిసినప్పుడు, భర్త చూసినప్పుడు ఎంత క్షోభిస్తాడో నా యేసయ్య కూడా అంతే క్షోభిస్తాడు. అంటే దేవుని స్థానాన్ని ఏది ఆక్రమించిన దేవుడు సహించడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని స్థానాన్ని ఏది ఆక్రమించినా మీరు నా సొత్తు అన్నాడు. రెండవది మీరు నా సంఘము అన్నాడు. మూడవది మీరు నా గొర్రెలు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈరోజు ఈ సంఘము లోకములో కలిసిపోయింది. లోకములో ఉన్న ఆచారములో, లోకములో ఉన్న పద్ధతులు, లోకములో ఉన్న సంప్రదాయాలన్నీ కూడా ఈరోజు సంఘములోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. కనుక ఇక్కడ రాయబడిన మాట సంఘం ఎంత బలమైనదంటే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అన్నాడండి. మీరు ఏది బంధిస్తే ఇక్కడ అది పరలోకములో బంధించబడుద్ది అన్నాడు. మీరు దేనినైతే విప్పుతారో పరలోకములో విప్పబడును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పరలోకములో నుండి మీకు అధికారం వస్తుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. సర్వాధికారాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? చెప్పాలి గట్టిగా. సంఘానికి ఇచ్చాడండి. పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలవనేరవు అని సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏ సంఘము అంటే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చి మరలా చీకటి లోకంలో ప్రకాశించేటువంటి క్రీస్తు యొక్క సంఘము. ఇది పరిశుద్ధత కలిగినటువంటి సంఘము. కిల్లే వాటర్ బాటిల్ కంటే స్వచ్ఛమైంది. ఏంటది? చెప్పాలి గట్టిగా. దేవుని యొక్క సంఘము. మరి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ పరిశుద్ధత అంటే పేతురు మొదటి పత్రికలో రాయబడిన మాట, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నీతిని బట్టి ఈ సంఘము పరిశుద్ధపరచబడింది. అది ఒకసారి జరిగింది. మరి ప్రతి దినము కూడా ఈ సంఘాన్ని దేవుడు ఎలా పవిత్రపరచుచున్నాడు అంటే వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత ఈ సంఘాన్ని దేవుడు పవిత్రపరచుచు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంఘానికి ఎక్కడి నుంచి వస్తూ ఉంది పరిశుద్ధత అంటే వాక్యము ద్వారా నిత్యము కూడా ఈ సంఘాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పవిత్రపరచొచ్చు ఉన్నాడు. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 17వ వచనములో ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఈ సంఘం కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు అంటే, అయ్యా ఈ సంఘాన్ని వదిలేసి మరలా నేను పరలోకానికి వస్తున్నాను, ఈ సంఘాన్ని భద్రంగా కాపాడు, జాగ్రత్తగా కాపాడు అని సంఘం గురించి ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పాడు. అక్కడ చదవండి. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 17వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఆమేన్ చెప్పండి గట్టిగా. రైట్. ఈ సంఘం కొరకు ప్రార్థన చేశాడు. సంఘాన్ని భద్రంగా కాపాడయ్యా అని ప్రార్థన చేసి అక్కడ ఏమన్నాడు అంటే, మరలా చదువమా, సత్యమందు వారిని, దేని యందు? సత్యమందు వారిని
ప్రతిష్ట అంటే అక్కడ పవిత్రత లేకపోతే స్వచ్ఛత. సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము అన్నాడు. తర్వాత ఏమన్నాడు? రైట్, ఏది సత్యం? ఇప్పుడు ఆ సత్యం అనే మాట తీసి వాక్యం అని కలుపమ్మ అక్కడ. అది చదువు మరలా. ఇప్పుడు అది నీ వాక్యమందు వారిని ప్రతిష్ట చేయుము. ఆమె చెప్పండి గట్టిగా. సత్యమందు వారిని పవిత్రపరచు అన్నాడు. ఏంటి సత్యం అంటే? వాక్యము. అంటే నీ వాక్యము ద్వారా వారిని ప్రతిష్ఠించు, వారిని పరిశుద్ధపరచు అని యేసయ్య ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. సంఘాన్ని పరిశుద్ధపరిచేది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము. పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి అంటే వాక్యము ద్వారా మాత్రమే. ఈ సంఘం ఏదైతే ఉందో, ఈ లోకంలో సంఘం ఎలా ఉంది అంటే మైనారిటీగా ఉందండి. సంఘం మైనారిటీయే, లోకం మెజారిటీయే. కానీ సంఘానికి ఉన్నటువంటి శక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. సంఘానికి రాజకీయ నాయకులు అండ అక్కర్లేదు, ప్రభుత్వం అండ సంఘానికి అక్కర్లేదు, ఎవరి బలము ఎవరి అండ సంఘానికి అక్కర్లేదు. సంఘానికి ఉన్నటువంటి ఏకైక బలము, సంఘానికి ఉన్న ఏకైక శక్తి ఎవరై అంటే పరిశుద్ధాత్మ దేవుడే. బైబిల్ ఒక మాట రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారు? మీరు శక్తి పొందుకుంటారు. కానీ ఈరోజు మనం ఏం చేసాము అంటే పరిశుద్ధాత్మ అంటే ఏదో ఒక శక్తి రూపిణిలాగా చేసేసాం. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు వస్తే మీరు శక్తి పొందుకుంటారు అన్నాడు. తేడా అర్థమైందా మీకు? పరిశుద్ధాత్ముడినే మనం శక్తి చేసేసాం. శక్తి రూపిణి అంటే వీళ్ళు ఉంటారు చూసారా, మన బోనాలు ఏదో పెట్టుకుని పోతుంటారు కొంతమంది. వాళ్ళు కొంతమంది ఊ అని ఊగుతూ ఉంటారు. ఇక వాళ్ళు అంటే ఏంటి, ఏదో వాళ్ళ మీదకి శక్తి వచ్చేసిందిగా ఊగేస్తూ ఉంటారు చూసారా. ఈరోజు పరిశుద్ధాత్మను కూడా ఎలా చేసామంటే మనం ఒక శక్తి రూపిణిలాగా చేసేసామండి. పరిశుద్ధ ఆత్ముడు అంటే శక్తి రూపిణి కాదు, ఆయన వ్యక్తి స్వరూపి. ఆయన మాట్లాడతాడు, ఆయన బోధిస్తాడు. నువ్వు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఆయన ఏడుస్తాడు, దుఃఖపడతాడు, సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు, అవసరమైతే నిన్ను ఆయన గద్దిస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే శక్తి రూపిణి కాదు, ఆయన దిగి వస్తే మనం ఏం పొందుకుంటాము? శక్తిని పొందుకుంటాం. ఈ రోజులో కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, శక్తి వచ్చిందని చెప్పడానికి ఎన్ని జిమ్మికులు చేస్తున్నారో అండి. పరిశుద్ధాత్ముడు లేనివారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పుకోవడానికి ఎన్ని జిమ్మికులు చేస్తున్నారో. ఒకడేమో కోటి ఇసురుతాడు, టచ్ అని చెప్పేసి కోటి ఇసురుతాడు. ఇంకొకడేమో నీళ్లు ఇసురుతాడు మీదకి. ఆ మధ్య జరిగిందండి విజయవాడలో. ప్రవీణ్ కుమార్ ఎవరో ఒక ఆయన విజయవాడలో బేసి నిండా నీళ్లు పెట్టి ఏం చేస్తున్నాడంటే ఆ వచ్చిన వాళ్ళందరూ నెత్తి మీద ఇట్లా పోస్తున్నాడు. ఇక నీళ్లు ఇట్లా పోతున్న బుడబుడ పడిపోతున్నారు. 2 గంటలకు కానీ లేవట్ల ఒకవాడు కింద పడిపోయి 2 గంటలకి. చివరికి అసలు ఏం జరిగిద్దబ్బా అని చెప్పేసి జాగ్రత్తగా పరీక్షిస్తే అందులో మత్తు మందు కలుపుతున్నాడట. క్లోరోఫామ్ అట. అందులో క్లోరోఫామ్ కలిపి ఏం చేస్తున్నాడు? వచ్చిన వాళ్ళు కూడా మా మీద పోయండి అని బిందెలు పోయించుకుంటారు. ఒక్కొక్కడు మీద పట్టో కాసేపు మత్తు ఎక్కి కింద పడిపోవటం. ఎన్ని జిమ్మికులు చేస్తున్నారో మానవులు. అర్థమవుతుందా మీకు? అంటే పరిశుద్ధాత్మ పేరు మీద పరిశుద్ధాత్మనే ఒక శక్తిలాగా మనం చేసేసాము. పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి కాదు, ఆయన మీ మీదికి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. ఎందుకయ్యా శక్తి? ఎందుకొరకంటే భూదిగంతముల వరకు వెళ్ళి నాకు మీరు సాక్షులై ఉండడానికి ఆ శక్తి మీకు ఉపయోగపడుద్ది అన్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. దేనికి శక్తి? అక్కడ శక్తి దేనికంటే సాక్షులుగా ఉండడానికి, సాక్ష్యం చెప్పడానికి కూడా అనలేదు అక్కడ. ఏమన్నాడు? సాక్షులుగా ఉండడానికి. నీ ఉన్న ప్రాంతంలో సాక్ష్యం చెప్పడం ఒక వంతు అయితే సాక్షిగా బ్రతకడం ఇంకో వంతు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే సాక్షిగా బ్రతకాలి అన్నా ఏంటి సాక్ష్యము? నీ మాటలే కాదు, నీ ప్రవర్తన కూడా సాక్ష్యముగా ఉండునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన మాట కంటే ముందుగా ఏం మాట్లాడాలి? మన ప్రవర్తన మాట్లాడాలి. పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తాడయ్యా అంటే రాగానే ఏదో చేస్తాడని కాదు, లోకానికి అలా కనపరుస్తున్నారు ఈరోజు అనేక మంది బోధకులు కూడా. పరిశుద్ధాత్ముడు వచ్చి మొట్టమొదటిగా ఆయన చేసేటువంటి పని ఏంటో తెలుసా? క్రీస్తు స్వారూప్యములోనికి నిన్ను మారుస్తాడు. ఎందుకు కావాలి పరిశుద్ధాత్ముడు?
ఈరోజు చాలా మంది అడగడం కూడా ఎలా అడుగుతారు, నేను భాషలు మాట్లాడాలయ్యా, నాకు పరిశుద్ధాత్ముడు కావాలి. నేను అద్భుతాలు చేయాలయ్యా, నాకు పరిశుద్ధాత్ముడు కావాలి. నేను అది చేయాలయ్యా, ఇది చేయాలయ్యా. కాదో, పరిశుద్ధాత్ముడు అసలు రావడం ఎందుకొరకయ్య అంటే ముందు నేను పరిశుద్ధముగా మార్చడానికి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రీస్తు స్వభావములోనికి మనం మార్చబడాలి. ఆ తర్వాత సంఘ ప్రయోజనం కొరకు నీకు ఏ వరం కావాలో ఆ వరాన్ని ఇస్తాడు. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. 12:7. అయినను ఎవరి ప్రయోజనం కొరకు? అందరా, లేకపోతే వరం కలిగినోడు ప్రయోజనం కొరక? అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికిని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ప్రతివానికిని అన్నాడా? అయ్యగారులకు ఒక్కరికే అన్నాడా? ఎవరికి? ప్రతివానికిని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచు ఉన్నది. 8వ వచనం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, ఇంకొకడికేమో ఆత్మ వలన విశ్వాసము, ఇంకొకడికేమో స్వస్థపరిచే వరము, ఇంకొకడికేమో అద్భుతాలు చేసేటువంటి వరము, మరి ఒకనికేమో ప్రవచన వరము, మరి ఒకనికేమో ఆత్మల వివేచన, మరి ఒకనికి నానా భాషలు మాట్లాడే వరము, ఇంకొకడికేమో భాషలకు అర్థం చెప్పే వరము. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇందులో చివరిలో ఏముంది? చివరిలో అమ్మా వరాల్లో చివరిలో ఏముంది? భాషలో. వాక్యం ఎక్కడుంది? చూడండి అక్కడ వాక్యం ఎక్కడుంది? మొదటి 2 స్థానాల్లో వాక్యం ఉందండి. భాషలు ఎక్కడున్నాయి? ఇప్పుడు మనం వెనక తీసుకొచ్చి ముందు పెట్టేశాం. వరాల్లో భాషలు మాట్లాడితేనే అబ్బా ఆయన బాగా భాషలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకి ఏముంది? భాషల వరాలు లేవు అని నేను చెప్పడం లేదు. వరం ఇస్తే మనం మాట్లాడాలి, ఆత్మ ద్వారానే తాకబడాలి, ఆత్మ ద్వారానే మనము మాట్లాడాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడండి. మాట్లాడితే ఏది? నువ్వు మాట్లాడేది ఏంది? నువ్వు ప్రాక్టీస్ చేసేది ఏంది? నాకు అర్థం కావట్లా. నువ్వు ప్రాక్టీస్ చేస్తే వచ్చేది ఏంది నాయన? ఇదేమన్నా తెలుగా, ఇంగ్లీషా, హిందీయా నేర్చుకోవడానికి? అన్య భాషలో నువ్వు ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. ఆత్మ ద్వారా తాకబడాలి, ఆత్మ ద్వారానే మాట్లాడాలి. ఒకవేళ వరం లేదా నోరు మూసుకొని కూర్చోవాలి అంతే తప్ప నాకేదో ఉంది అని ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన భాషలు కూడా స్టేజీల మీద మళ్ళీ బాక్సులు పగిలిపోయేటట్లుగా. ఎక్కడ స్టేజ్? ఎవరికి ప్రయోజనం అండి? నువ్వు గంట సేపు, నేను ఇక్కడ గంట సేపు మాట్లాడానండి, భాషలు మాట్లాడాను, నేను మాట్లాడాలంటే గంట సేపు నేను భాషలు మాట్లాడితే మీకేంటి ప్రయోజనం? పౌలు అదే అన్నాడు కదా, ఏంటి సంఘానికి ప్రయోజనం? ఒక ప్రవచనం నోరెత్తి మాట్లాడితే అది సంఘానికి ప్రయోజనం కదా. ఒక మాట వాక్యం చెప్తే అది సంఘానికి ప్రయోజనం కదా. గంటలు స్టేజ్ మీద నిలబడి నాకేదో ఆత్మ ఉంది, నాకేదో అభిషేకం ఉంది, నాకేదో శక్తి ఉందని చెప్పుకోవడానికి గంటల భాషలు మాట్లాడుతున్నారు స్టేజీల మీద. ఎందుకొరకంటే వారికి అభిషేకం ఉంది అని కనపరుచుకోవడానికి చేస్తున్నారు ఈరోజు చాలా మంది. నొచ్చుకున్నా పర్వాలేదు, నాకు దేవునికి స్తోత్రం. 9 కృపావరాల్లో మొట్టమొదటిది ఏమిటంటే బుద్ధి వాక్యము. ఎందుకొరకయ్య వాక్యం అంటే మొదటి శతాబ్దములో సంఘములో చేర్చబడిన వారు కూడా 3000 మంది వాక్యమును అంగీకరించి వారు బాప్తిస్మమును పొందారు. ఈ రోజు సంఘాన్ని పరిశుద్ధ పరిచేది కూడా ఏమిటంటే వాక్యమైనటువంటి ఉదక స్నానము. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేనికి కావాలి శక్తి నీకు? శత్రువులు ప్రేమించడానికి దమ్ము కావాలి అంటే పరిశుద్ధాత్మాభిషేకం కావాలి. శత్రువులు క్షమించే దమ్ము కావాలి అంటే పరిశుద్ధాత్మాభిషేకం కావాలి. లోకానికి ఎదురు వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. ఇవన్నీ వదిలేసి ఈ వరాలమ్మడి పడ్డామండి. ఒక మాట మీకు చెప్తాను, ఆత్మ కలిగిన వాడు ఏం ఫలిస్తాడు అంటే ఆత్మ ఫలాన్ని ఫలిస్తాడు. ఇప్పుడు మామిడి చెట్టు విత్తనాన్ని వేసామండి, అది చెట్టు వస్తూ ఉంది. ఏ కాయలు వస్తాయి? దానికి మామిడికాయలే వస్తాయి. నీలో ఆత్మాభిషేకం ఉంది అంటే ఏ ఫలం వస్తుంది? ఇప్పుడు జ్వరం వచ్చిందంటే ఫలం ఏంటి? చెప్పాలి గట్టిగా. నీకు జ్వరం ఉంది అంటే బయట ఫలం ఏంటి? జలుబు చేసిందంటే బయట ఫలం ఏంటి? ముక్కు చీముడిగా అవుతుంది. అంతేగా ఫలం. ఆ ఫలం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఒకవేళ టీవీ జబ్బు లాంటి జబ్బులు ఉన్నాయనుకోండి, ఫలం ఏంటి? దగ్గుతూ ఉంటారు. ఆత్మ కలిగి ఉన్నావంటే ఫలం ఏంటి?
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, ఆశానిగ్రహం ఇవన్నీ వదిలేసి టచ్ మొదలు పెట్టారు ఈ మధ్య. అదట్ట పరిశుద్ధాత్మాభిషేకం. యేసయ్యేమో పడిపోయిన వాళ్ళు లేపుతున్నాడు ఆయన దగ్గరకు వస్తే, వీళ్ళేమో ఏళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని కింద పడేస్తున్నారు. మరి ఇదేం అభిషేకం? పడని బాగా పడి దేవునికి స్తోత్రం. అలాంటివంటే ఎన్ని మనకు. ఇదో సంఘము మనం నేర్చుకోవాలి. అసలు సంఘం ఏమైపోతుంది ఈ రోజుల్లో? లోకములో నుండి పిలిచి వెలిగించి లోకములోనికి వెళ్ళి వెలగండ్రా అంటే సంఘం ఏమైపోయిందంటే లోకములో కలిసిపోయింది. లోకములో ఉన్న పద్ధతులు, లోకములో ఉన్న ఆచారాలు, లోకములో ఉన్న రాజకీయాలు, లోకములో ఉన్న మూఢనమ్మకాలు కూడా ఈరోజు ఎక్కడికి వచ్చాయి? సంఘం. ఒకడేమో అరటి పండ్ల అభిషేకం అంటాడు, ఇంకో యాపిల్ పండ్లు అంటాడు, ఇంకోటి నిమ్మకాయలు అంటాడు. సింపుల్గా ఎలా హైలైట్ అవ్వాలి, యూట్యూబ్లో వ్యూస్, ఫేస్బుక్లలో వ్యూస్, సింపుల్గా ఎలా హైలైట్ అవ్వాలో నేర్చుకుంటున్నారు ఈరోజు బోధకులు చాలా మంది. అలాంటి వాళ్ళు వస్తారండి. ఎలాంటి వాళ్ళు ఉన్నంతకాలం, స్వస్థతల కోసం పరుగులెత్తే వాళ్ళు ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు పుడతానే ఉంటారు. జాగ్రత్త సంఘమా. సంఘానికి అధికారం ఇచ్చాడండి దేవుడు, అయ్యగారులకే కాదు, సంఘానికి అధికారం ఇచ్చాడు. నా సంఘము అన్నాడు. ఈ సంఘాన్ని బట్టి ఏమన్నాడు అంటే, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంక మాట మీకు చెప్పనా, సేవకుడు బలంగా వాడబడాలన్నా కూడా సంఘ ప్రార్థనే. ఎవరి ప్రార్థన? ఒక సేవకుడు బలంగా వాడబడాలి అన్నా కూడా. పౌలు అన్నాడండి సంఘంతో పౌలు సంఘంతో ఏమన్నాడు అంటే, నా బంధకాలు జ్ఞాపకం చేసుకొని నా విడుదల కొరకు మీరు ప్రార్థన. పౌలు గారు నీడబడితే బాగుపడ్డారు చాలా మంది. కానీ ఎవరు ప్రార్థన కోరుతూ ఉన్నాడు? సంఘ ప్రార్థన కోరుతూ ఉన్నాడు. ఈ సంఘం మామూలు సంఘం కాదు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని ప్రభు మాట్లాడుతున్నాడు. చివరిగా ఒక వచనం చదివిస్తాను. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో సంఘాన్ని దేవుడు ఎలా డెవలప్ చేస్తున్నాడు, ఎలా వాడుకుంటున్నాడు అంటే, చివరిగా ఆ మాట చదువుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 12వ అధ్యాయము 27వ వచనములో రాయబడినటువంటి మాట, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి అమ్మా వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు అపోస్తులు. ఈనాటి అపోస్తుల గురించి నేను మాట్లాడటం లేదు. మొదట సంఘాన్ని డెవలప్ చేయడానికి ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు అంటే, కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ఏం చేశాడు? ఈ రోజుల్లో ప్రవక్తలు కాదులేండి. ఈ రోజుల్లో ప్రవక్తలు చెప్పేయన్ని ఒకవేళ 50-50 అంటే ఏంటి, అదును చూసి చెప్తారు. ఒకవేళ పొరపాటున నెరవేరింది అనుకోండి, అబ్బా అయ్యగారు చెప్పింది నెరవేరింది అంటే. ప్రవక్త అంటే ఎవరో తెలుసా? 100% అవి నెరవేర్చబడతాయి. అప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, అది యూట్యూబ్ బాగా హైలైట్ అయింది. ఆ తర్వాత ఆయన శిష్యుడైనటువంటి పాల్ పృథ్వీట, ఆయన కూడా తైలాభిషేకం అయితే పెడతాడు ఖమ్మంలో. ఆయన కూడా చెప్పాడండి మైక్లోనే, పబ్లిక్ మీటింగ్లో, పెద్ద మీటింగ్లో. ఆ రోజు ఎందుకు చెప్పాడు తర్వాత నాకు అర్థమైంది. ఎందుకొరకై అంటే, ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు స్టేజ్ మీద కూర్చున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు స్టేజ్ మీద కూర్చున్నాడు. కాబట్టి ఏమన్నాడు తెలుసా? ఈసారి మన దగ్గర కారు రాబోతుంది అన్నాడు. ఇది ఎలక్షన్లకు ముందండి, లెక్కింపుకు ముందు ఏమన్నాడు? ఈసారి మన దగ్గర కారు రాబోతుంది అన్నాడు. మళ్ళీ పక్క రాష్ట్రం గురించి ఏం చెప్పాడు? పక్క రాష్ట్రంలో అది అన్నాడండి. మళ్ళీ ఇక్కడ పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినట కారు పెట్టి, నీకెందుకు నాయన అసలు ఇవన్నీ స్టేజ్ మీద నిలబడి నువ్వు చెప్పాల్సిందేంటి? ప్రజలకు దేవుని వాక్యాన్ని అందించాలి. కానీ మళ్ళీ ఏమన్నాడు తెలుసా? పక్క రాష్ట్రంలో ఏమొస్తుంటే ఫ్యాన్ రాబోతుంది మళ్ళీ అన్నాడు. దేవుని కృప వల్ల 2 రాలేదండి. నన్ను క్షమించండి, దేవునికి స్తోత్రం. రాజకీయ నాయకులు మళ్ళీ ఇంకోలాగా అనుకోమాకండి. నేను ప్రవచనం గురించి మాట్లాడుతున్నా. నిజంగా ఒకవేళ మరి దేవుడు తప్పించాడేమో వీళ్ళు దొంగ ప్రవక్తలను చెప్పడానికి, ఒకవేళ గెలిచేది కూడా ఒకవేళ ఓడిపోయిందేమో, అందుకో నాకు అర్థం కావట్లా. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే దొంగ ప్రవక్తలు బయలుదేరారు. అది వస్తుంది అన్నాడు, అది పోయింది. ఇది వస్తుంది అన్నాడు, ఇదే పోయింది. ఒకటి నిజమైంది, ఏదేది అక్కడ వస్తుంది అన్నాడు. ఇప్పుడు కొంతమంది 2గా ఒకటి నెరవేరిందిగా అంటారు. ప్రవక్త అంటే 100% నెరవేర్చబడతాయి. అతడు నిజమైన ప్రవక్త. ఆమేన్ చెప్పండి గట్టిగా. అసలు ఇవేం ప్రవచనాలు? ఎవరికి ప్రయోజనం అండి? కారు వస్తే ఏంటి, కమలం వస్తే ఏంటి, ఇంకోటి వస్తే ఏంటి, ఇంకోటి వస్తే ఏంటి? సంఘానికి ఏంటి ప్రయోజనం?
ఏమండి, సంఘానికి ఏంటండి ప్రయోజనం? సంఘము రాజకీయ బలంతో కాదు కదా నడిచేది. సంఘము అధికారుల బలంతో కాదు కదా నడిచేది. సంఘము ప్రభుత్వ బలంతో కాదు కదా నడిచేది. సంఘానికి ఉన్న ఏకైక శక్తి పరిశుద్ధాత్మ దేవుని శక్తి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం.